న్యూస్ నెంబర్ 24కి మీ అందరికి స్వాగతం. సో వాళ్ళ డేట్ వచ్చేసి మే 20, 2026. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే అది. మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే శాంసంగ్ నుంచి అయితే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనం జూలైలో, ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్కి అయితే రిలీజ్ చేస్తున్నారు. జీ ఫోల్డ్ 8, జీ ఫోల్డ్ 8 వైడ్ అండ్ ఫ్లిప్ ఫోన్ అయితే వస్తుంది. సో సో ఈ ఫ్లిప్ ఫోన్స్లో అయితే మనకి శాంసంగ్లో అయితే ఇదే లాస్ట్ ఫ్లిప్ ఫోన్ అని అయితే న్యూస్ వస్తుంది. సో మనకి నెక్స్ట్ జనరేషన్ నుంచి అయితే ఫ్లిప్ ఫోన్ డిజైన్స్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం అయితే చేంజ్ అవ్వబోతున్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ జనరేషన్ వరకు అయితే మనకి ఫ్లిప్ ఫోన్స్లో అయితే ఇదే లాస్ట్ ఫోన్. సో ఎవరైనా బై చేయాలనుకుంటే మీకు ఈ జనరేషన్ అయితేనే వస్తుంది. సో ఈ జీ ఫోల్డ్ 8 వైడ్ వచ్చేసి మనకి ఐఫోన్కి కాంపిటేటర్గా అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే మన ఐఫోన్ 18, 18 Pro Max అండ్ ఐఫోన్ 18 ఫ్లిప్ ఫోన్ కూడా వస్తుంది. సో ఇయర్లో అయితే మనం ఐఫోన్ నుంచి అయితే ఫ్లిప్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐఫోన్ ఫ్లిప్ ఫోన్కి కాంపిటేటర్గా అయితే జీ ఫోల్డ్ 8 వైడ్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది 2కి కాంపిటేటర్గా అయితే వస్తుంది. అలాగే మనకి జీ ఫోల్డ్ 8 వైడ్ అనేది నెక్స్ట్ జనరేషన్ నుంచి శాంసంగ్ ఫ్లిప్ ఫోన్స్ ఎలా వస్తాయంటే హువావే పూర్ ఎక్స్ మ్యాక్స్ ఫ్లిప్ ఫోన్స్ ఎలా ఉన్నాయో మనకి ఆ డిజైన్లో అయితే తీసుకురావచ్చు అని అయితే లీక్ అయితే ఉంది. సో ఈ జీ ఫోల్డ్ 8 వైడ్ కానీ జీ ఫోల్డ్ 8 కానీ మనకి నార్మల్గానే వస్తాయి. కానీ ఈ ఫ్లిప్ ఫోన్స్ అనేవి అయితే మనకి ఎంటైర్గా చేంజ్ అవబోతున్నాయి. సో శాంసంగ్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటరోలా నుంచి అయితే మోటరోలా వాళ్ళు అయితే H70 Pro Plus అయితే టీస్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్లో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం టీస్ చేస్తున్నారు. సో మనకి రీసెంట్గా చూసుకుంటే మోటరోలా H70 Pro అయితే రిలీజ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 40,000 నుంచి 50,000 అయితే ఉంది. సో ఇది ప్రాసెసర్ చూసుకుంటే మన మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. కానీ ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ ఉండదు. సో ఇప్పుడు మోటరోలా H70 Pro వచ్చేసి మనకి మోటరోలా సిగ్నేచర్కి మోటరోలా H70 Proకి మధ్యలో అయితే వస్తుంది. సో ఇదైతే మనకి ఇందులో టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ప్లస్ ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇది మనకి ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్తో వస్తుంది, బ్యాక్ వచ్చేసి మెయిన్ 50 మెగాపిక్సెల్తో వస్తుంది, 50 MP టెలిఫోటో ప్లస్ 50 MP అల్ట్రావైడ్ లెన్స్తో వస్తుంది. సో మోటరోలా H70 Pro వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ చూసుకుంటే అబవ్ 50,000 పైన అయితే ఉండొచ్చు. సో బ్యాటరీ చూసుకున్నా మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 6.82 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మోటరోలా నుంచి అయితే మోటరోలా H70 Pro అయితే మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి షామీ నుంచి అయితే షామీ 17T అయితే టీస్ చేస్తుంది. సో ఈ షామీ 17T వచ్చేసి మనకి సేమ్ షామీ 17 లాగే ఉండిద్ది, కాకపోతే కొద్దిగా స్పెసిఫికేషన్స్ కానీ డిజైన్ కానీ చేంజ్ అవుతుంది. సో ఈ షామీ 17T అయితే ఇప్పుడు రీసెంట్గా టీస్ చేస్తున్నారు. సో ఈ షామీ 17T వచ్చి మెయిన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, ప్లస్ మనకి ఇందులో 50 MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంటాయి. ఇది మన డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో బ్యాటరీ వచ్చేసి మనకి 8000 mAh బ్యాటరీ దాకా అయితే ఉంటుంది. సో ఈ షామీ 17T వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ అబౌవ్ 70,000 అయితే ఉండొచ్చు. సో షామీ 17 చూసుకుంటే మనకి అబౌవ్ 1 lakh అయితే ఉంది. షామీ 17T ఎందుకు ప్రైస్ రేంజ్ అబౌవ్ 70,000 అంటే మనకి ఇది మీడియాటెక్ ప్రాసెసర్ 8500 ప్రాసెసర్స్తో వస్తుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి మనకి ఇదైతే అబౌవ్ 70,000 అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి చైనా నుంచి అయితే మన ఇండియాలో అయితే టెంపర్ గ్లాస్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో ఈ టెంపర్ గ్లాస్ వచ్చేసి చాలామంది ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటూ ఉంటారు. కొన్ని డేస్ అయ్యాక ఈ టెంపర్ గ్లాసెస్ అనేవి బ్రేక్ అయ్యి ఎక్కువ డస్ట్ పట్టి ఫోన్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో రీసెంట్గా ఏం చేశారంటే టెంపర్ గ్లాసెస్ అయితే గవర్నమెంట్కి అయితే ఒక రూల్ తెచ్చింది. సో ఈ టెంపర్ గ్లాసెస్ అనేవి ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే ఉండాలని అయితే గవర్నమెంట్ రూల్ తెచ్చింది. సో ఈ సర్టిఫికేషన్ వచ్చేసి అంటే ఏం లేదు, మెయిన్లీ టెస్టింగ్ చేస్తారు. సో దీని మీద లిక్విడ్ టైప్స్ కానీ ఇలాంటివి అయితే ఏమైనా వేస్తూ ఉంటారు. సో ఈ టెంపర్ గ్లాస్ అనే సర్టిఫికేషన్ పాస్ అయితే అప్పుడు మార్కెట్లో రిలీజ్ చేయడానికి అయితే అలౌ చేస్తారు. ఒకవేళ ఈ టెస్ట్ అనేవి ఫెయిల్ అయితే మార్కెట్లో రిలీజ్ చేయరు. సో టెంపర్ గ్లాసెస్ అనే మీద అయితే ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ అయితే రూల్ తీసుకొచ్చింది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి GTA 6 అయితే ఎప్పటికప్పుడు డిలే అయితే వస్తూనే ఉంది. సో రీసెంట్గా చూసుకుంటే మనకి GTA 6 వచ్చేసి May 18 నుంచి 21 వరకు అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు అని బెస్ట్ బై వాళ్ళు అయితే పెట్టారు. సో ప్రీ బుక్ వచ్చేసి 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో చాలామంది అయితే May 18 కోసం వెయిట్ చేసి, అంటే నిన్నటిదాకా వెయిట్ చేసి ప్రీ బుక్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ప్రీ బుక్ చేయడానికి అయితే GTA 6 అయితే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. సో వీళ్ళ దగ్గర నుంచి కానీ ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. సో వీళ్ళైతే డిలే చేసుకుంటూ వస్తున్నారు.
సో మనం GTA 6 అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. సో ఈ GTA 6 గత కొంతకాలంగా చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు డిలే అవుతూనే వస్తూనే ఉంది. సో ఈ GTA 6 వచ్చేసి ఫైనల్‌గా మనకి నవంబర్ 19థ్ కూడా రిలీజ్ అవుతుందా లేదా అని అయితే చాలామందైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో చాలామందైతే ఈ GTA 6 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో GTA 6 రిలీజ్ చేయకపోతే చాలామందైతే వీటి మీద అయితే ఎక్కువ కోపంగా ఉంటారు. ఎందుకు రిలీజ్ చేయట్లేదని. సో చాలామందైతే GTA 6 కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు కొందామని బై చేస్తూనే ఉన్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే మీకోసం ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ ఎన్నో తీసుకొస్తా ఉంటాను. అంటిల్ దెన్ బై.